హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక పవర్ఫుల్ స్పీకర్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. బ్రాండ్ వచ్చేసరికి మీవి, మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. యాక్చువల్గా ప్రైస్ ఇప్పుడు బెస్ట్ ప్రైస్ అనిపించుకుంది. ఇండియా బ్రాండ్ పెట్టాల్సిన ప్రైస్ ఇప్పుడు పెట్టింది. బోట్ కానివ్వండి, లేకపోతే జేబీఎల్ కానివ్వండి, ఈ ప్రైస్ పాయింట్లో మనకి 12 వాట్ స్పీకర్స్ ఇస్తుంటే, ఈ ప్రైస్ పాయింట్లో వీళ్ళు మీవి వాళ్ళు 16 వాట్ స్పీకర్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ప్యూర్ బేస్తో, సో ఫిజికల్గా మనకి బేస్ అనేది థంపింగ్ బేస్ ఇది. సో ఫిజికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్న ప్రోమో మీకు వేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అన్బాక్సింగ్ వీడియో దీంట్లో ఉంటుంది. నాకు లేకట్ రివ్యూ అయితే దీంట్లో మెన్షన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో మాత్రం లైక్ చేయండి. అండ్ బాక్స్ మీద చూసుకుంటే మీవి అండ్ బ్రాండింగ్ ఉంది. ఆక్టేవ్ 3 వైర్లెస్ స్పీకర్ అని రాస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. 360 డిగ్రీ స్టీరియో సౌండ్ అని, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అని, డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ అని, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, సూపర్ సాలిడ్ బేస్, ఈజీ టు క్యారీ. సో ఇలా కొన్ని కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఇది జూబ్లీ హిల్స్ లోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే లోపల మనకి కొన్ని కాంటెంట్స్ ఉన్నాయి. పేపర్ వర్క్ ఉంది. ఇందులో వారంటీ కార్డ్ ఇస్తున్నారు. అండ్ వెల్కమ్ కార్డ్ ఒకటి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్ ఉంది. సో స్పీకర్ని పక్కన పెట్టిన తర్వాత మనకి కొన్ని వైర్స్ వస్తున్నాయి. సో వైర్స్లో చూస్తున్నట్లయితే మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనకి టైప్ సి ఎక్కువ యూస్ చేయడం వల్ల ఇది కొంచెం మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఆక్స్ కేబుల్ని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి స్పీకర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఇది మనకి అల్యూమినియం మెటల్తో అయితే వస్తుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ అని చెప్తున్నారు. సో ఇది చాలా మంచి ఫీచర్. అండ్ నెక్స్ట్ మనకి టాప్లో చూసుకున్నట్లయితే ఇది ఫిజికల్గా బేస్ మనకి ఫిజికల్గా మనం ఫీల్ అవ్వగలం. సో కాయిన్ పెట్టి నేను తర్వాత చూపిస్తాను. అండ్ పోర్ట్ చూసుకున్నట్లయితే టైప్ సి పోర్ట్ అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ వస్తుంది. టైప్ సి పోర్ట్ని యూస్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్ యూస్ చేసి మీరు ఆక్స్ కేబుల్ ద్వారా డైరెక్ట్గా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు బ్లూటూత్ లేకుండా. అండ్ కీస్ చూసుకుంటే పవర్ రాకర్, ప్లే అండ్ పాస్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. పవర్ రాకర్ యూస్ చేసి మీరు గూగుల్ అసిస్టెంట్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే. నెక్స్ట్ ఒకసారి రివ్యూ చూద్దాం. రివ్యూలో చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది దీంట్లో 16 వాట్స్ స్పీకర్స్ ఇవ్వడం. సో దీంట్లో మనకి యాక్చువల్గా 2 స్పీకర్స్ ఉన్నట్లు ఉన్నాయి. 8 వాట్స్ ప్లస్ 8 వాట్స్ 16 వాట్స్ ఉన్నట్లు ఉన్నాయి. బేస్ అయితే థంపింగ్ బేస్ అని చెప్పుకోవాలి. సో 360 డిగ్రీస్లో మనకి సౌండ్ వస్తుంది. సో ఓన్లీ డైరెక్షన్లో మనకి సౌండ్ రావడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక పోర్టబుల్ సౌండ్ బార్ కానివ్వండి, పోర్టబుల్ మినీ హోమ్ థియేటర్ ఉంటే ఎలా ఉంటుందో ఆ రకమైన ఫీల్ నాకు వచ్చింది. బాగా నచ్చింది నాకు ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం అయితే వీళ్ళు యూస్ చేశారని చెప్తున్నారు. అంటే మెటల్ బాడీని యూస్ చేశారు. సో పడ్డా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు 2-3 సార్లు అయితే పడిపోయింది. చెయ్యి జారి మంచి వెయిట్లో ఉన్నప్పుడే పడిపోయింది. సో అప్పుడు పడ్డా కూడా నాకు ఎటువంటి డ్యామేజ్ అయితే కలగలేదు. సో చిన్న డెంట్స్ లాంటివి కూడా నాకేం కలగలేదు. జస్ట్ ఆ పైన ప్లాస్టిక్ ప్యానల్ మీద చిన్న స్క్రాచ్ లాంటివి పడింది అంతే. అండ్ నెక్స్ట్ దీంట్లో IP-X7 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీరు వాటర్ స్ప్లాషెస్ పడినా లేకపోతే వాటర్లో ఇమ్మెన్స్ చేసినా సరే మీకు దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఈ రీసెంట్ డేస్లో అన్ని మనకి చార్జెస్ టైప్ సి పోర్ట్తోనే వస్తుంది. దీన్ని కూడా మీరు టైప్ సి పోర్ట్తోనే చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్బిల్ట్ మీకు మైక్ తోడు వస్తుంది. జూమ్ కాన్స్ లాంటివి ఏమన్నా కాన్ఫరెన్స్లో మీరు లెక్చర్స్ ఇస్తున్నా ఏదైనా ఇస్తున్నా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఒకవేళ మీ ల్యాప్టాప్లో కానివ్వండి, ఫోన్లో కానివ్వండి బ్లూటూత్ ఆప్షన్ లేకపోతే డైరెక్ట్గా ఇందులో ఆక్స్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. మీరు వైర్ ట్రాన్స్ఫర్తో మనం సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు డైరెక్ట్ బ్లూటూత్ ఆప్షన్ ఉపయోగించకుండా. కాకపోతే గుర్తుపెట్టుకోండి, బ్లూటూత్లోనే మనకి మంచి క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది ఆక్స్ కేబుల్తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే. అండ్ ఒకసారి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ చాలా వరకు డామినేట్ చేస్తుంది. సో కొన్ని సాంగ్స్లో ట్రెబుల్ని బేస్ చాలా డామినేట్ చేస్తుంది. బాగా బేస్ని ఇష్టపడే వాళ్ళు, థంపింగ్ బేస్ని ఇష్టపడే వాళ్ళు దీని మీద కాయిన్స్ పెట్టుకోవడం మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను, ఒకసారి తర్వాత చెక్ చేయండి. సో కాయిన్స్ అనేవి పైకి ఇలా ఎగురుతాయి అనమాట ఫుల్ సౌండ్ పెట్టినప్పుడు. బేస్ లవర్స్కి మాత్రం ఇది ఒక మంచి స్పీకర్. సో 1800 రూపాయల ప్రైస్ పాయింట్లో ఇది చాలా మంచి స్పీకర్ అని చెప్పి నేను అయితే చెప్పగలను. సో ఈ స్పీకర్ని కొనొచ్చా అని చెప్పి నన్ను అడిగితే మాత్రం బేస్ లవర్స్ ఖచ్చితంగా 1800 రూపాయల ప్రైస్ పాయింట్లో మీరు ఒక మంచి స్పీకర్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా ఫర్ షోర్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.